ఇమాజిన్ మీరు మార్నింగ్ నిద్ర లేచేసరికి మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో, లింక్డ్‌ఇన్‌లో, ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ ఫ్రెష్ కంటెంట్ పోస్ట్ అయ్యి ఉంటే, వాళ్ళు పోస్టర్ డిజైన్స్, క్యాప్షన్స్, హ్యాష్ ట్యాగ్స్, ఈవెన్ షార్ట్ రీల్స్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆటోమేటిక్‌గా పోస్ట్ అయితే ఎలా ఉంటది. అండ్ ఇక్కడ క్రేజీ పార్ట్ ఏంటంటే దీనికోసం మీరు రోజు క్యాన్వా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్‌గా పోస్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అంటే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు క్లాడ్‌ని జస్ట్ మనం చాట్ బోట్ లాగా కాకుండా మొత్తం మన సోషల్ మీడియా మేనేజ్ చేసి ఒక మేనేజర్ లాగా ఎలా యూజ్ చేయాలి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మనం వచ్చేసి ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ లో క్లాడ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ కంటెంట్ ఐడియా జనరేట్ చేస్తుంది, పోస్టర్ డిజైన్ చేస్తుంది, ఈవెన్ షార్ట్ రీల్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఓన్లీ క్రియేట్ చేయడమే కాకుండా కంటెంట్ మొత్తాన్ని ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేసి మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆటోమేటిక్ గా పోస్ట్ చేస్తుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. మీరు కూడా ఓన్ గా సెటప్ చేసుకోగలరు. కాబట్టి ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోకి లైక్ చేయండి. కింద హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇక లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. హే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం డెమో చూద్దాం ఫస్ట్. తర్వాత ఎలా బిల్డ్ చేయాలో మొత్తం మీకు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డెమో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మన యొక్క కంటెంట్ డాష్బోర్డ్ అనమాట. ఈ డాష్బోర్డ్లో మనం ఏ రోజు ఏ కంటెంట్ పోస్ట్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం రోజు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ టాపిక్, ఇమేజ్ అంటే సెకండ్ ఇమేజ్ టాపిక్, ఇంకా వీడియో టాపిక్ సెట్ చేసుకొని జనరేట్ చేస్తే మనకి యాసెట్స్ ఇలా వస్తాయి అనమాట, జనరేట్ అయ్యి. ఎలాగైనా మాన్యువల్గానే వస్తాయి, లేదా మనం ఇక్కడ టైం కూడా సెట్ చేసుకుంటాం, ఏ టైం అప్పుడు జనరేట్ అయ్యి అక్కడ రావాలని. అంటే ఇక్కడ మనం డిఫాల్ట్ టైం పోస్ట్ టైం ఇక్కడ 9 AM అని ఉంది కదా. అంటే రోజు 8 AM కల్లా మనకి ఇక్కడ అంటే 9 AM లోపు యాసెట్స్ అనేవి జనరేట్ అయిపోయి ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత మనం ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతాయి. సో మనం ఒకవేళ అలా కాకుండా నార్మల్ మాన్యువల్గా మనం రన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇమేజ్ టాపిక్, వీడియో టాపిక్ ఇచ్చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ జనరేట్ అయ్యాక మనకి కంటెంట్ డాష్బోర్డ్లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లస్ లింక్డ్ఇన్ అని ఉందా, ఆ బటన్ క్లిక్ చేయగానే మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఇంకా లింక్డ్ఇన్ అకౌంట్కి ఏదైతే కంటెంట్ ఉంటుందో అది పోస్ట్ అయిపోతుంది. నేను వీడియో వచ్చేసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తా, ఇమేజెస్ వచ్చేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తా. మీరు ఇక్కడ నా యొక్క లింక్డ్ఇన్ చూడొచ్చు. నేను ఈ ఒక డెమో చూపించడం కోసం ఒక ఫేక్ లింక్డ్ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రీ అంటే ఏ పోస్ట్ లేవు ఇంకా. ఇప్పుడు నేను ఇక్కడ కంటెంట్ డాష్బోర్డ్లో వచ్చేసి పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేస్తానా, ఇక్కడ పోస్టింగ్ అని వస్తుందా, అక్కడ బ్యాక్ ఎండ్లో ఏపీఐ కాల్ చేసి ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ పోస్టింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్ అని. సో అది కాస్త టైం పడుతుంది అనమాట, ఎందుకంటే పోస్ట్ అవ్వాలంటే మన డేటా అనేది అప్లోడ్ అవ్వాలి కదా సర్వర్లో. సో అది టైం పడుతుంది. మనం ఇక్కడ వచ్చేసి ఏం చేస్తామంటే అప్లోడ్ పోస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తాం. దేనికి? ఎంసీపీ సర్వర్గా, అంటే క్లౌడ్ కోడ్కి యాజ్ ఎంసీపీ సర్వర్గా అది మనం కనెక్ట్ చేసాము. సేమ్ అలానే ఫ్యాల్ అయ్యే అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో వేరియస్ నెంబర్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ మోడల్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం వచ్చేసి ఒక ఎంసీపీ సర్వర్గా క్లౌడ్ కోడ్కి కనెక్ట్ చేసాము. మొత్తం మనం ఏదైతే బిల్డ్ చేసామో ఇది మొత్తం ఎంటైర్లీ ఒక స్కిల్ లాగా క్రియేట్ చేశాను అనమాట. సో అంటే స్కిల్కి మనం స్కెడ్యూల్ పెట్టుకోవచ్చు కదా క్లౌడ్లో. ఆ స్కెడ్యూల్ పెట్టుకోవడం వల్ల అది ప్రతిరోజు ఈ టైంకి అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ స్టేటస్ కూడా చూపిస్తుంది. పోస్టింగ్ వీడియో టు ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది. తర్వాత డన్ పోస్టింగ్ వీడియో టు ఇన్స్టాగ్రామ్, తర్వాత పోస్టింగ్ 2 ఇమేజెస్ టు ఇన్స్టాగ్రామ్ క్యారోసెల్, పోస్టింగ్ 1 ఇమేజెస్ టు పోస్టింగ్ 1 ఇమేజ్ టు లింక్డ్ఇన్. మొత్తం ఇక్కడ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం, మన యొక్క లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్. తర్వాత లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి కూడా చూద్దాం, మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మన యొక్క అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్, ఒక వీడియో ఉంది, 2 ఇమేజెస్ ఉన్నాయి, సేమ్ అవే ఇక్కడ పోస్ట్ అయ్యాయి. చూద్దాం ఒకసారి వీడియో. అంటే ఈ టైప్ ఆఫ్ వీడియో అనేది రోజు జనరేట్ చేస్తుంది ఏదో నా యొక్క అవతార్ని యూస్ చేసి జనరేట్ చేసి రోజు పోస్ట్ చేస్తుంది అనమాట సేమ్ వీడియోని. అంటే సేమ్ వీడియోనే కాదు, కంటెంట్ బట్టి ప్రతిరోజు ఒక 30 సెకండ్ వీడియో అనేది జనరేట్ చేస్తుంది, తర్వాత పోస్ట్ చేస్తుంది. దాని మొత్తం ఎలా జనరేట్ చేయాలి అది మొత్తం సూపర్ పవర్ లాంటిది. సో ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్యారోసెల్ ఇమేజ్, ఇలా నా యొక్క బ్రాండింగ్, నా యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, నా యొక్క ఇమేజ్తో బ్రాండ్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇలాంటివి జనరేట్ చేసి పోస్ట్ చేస్తుంది అనమాట. సో మన యొక్క సొల్యూషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైతే వాళ్ళ యొక్క కంప్లీట్ సోషల్ మీడియాని ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నారో, అది కూడా విత్ బ్రాండ్ రిలేటెడ్ కాంటెంట్తో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇదనమాట. అంటే మన యొక్క ఒక రీల్ ఇంకా 2 ఇమేజెస్ పోస్ట్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకున్నా. మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ ఇంకా వీడియో జనరేషన్ కోసం మనం ఇక్కడ వచ్చేసి నానో బనానా ఇంకా VO3 మోడల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫ్యాల్ ఏఐ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. మీరు ఫ్యాల్ ఏఐ అనే ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తే మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది డెమో.
అండ్ ఇంకా మనం నెక్స్ట్ బిల్డ్ చేయడానికి వెళ్ళే ముందు మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోని హైప్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుంది కాబట్టి. సో, ఇప్పుడొచ్చేసి మనం ఎలా బిల్డ్ చేయాలో కంప్లీట్‌లీ చూద్దాం. ఫస్ట్ మీరేం చేస్తారంటే, నేను మీకొక గిట్‌హబ్ రిపోజిటరీ యూఆర్ఎల్ ఇస్తాను. ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తది. మొత్తం కోడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి ఈ యొక్క రిపోజిటరీలో. ఈ యొక్క రిపోజిటరీ ఏంటంటే యాస్ ఎ స్కిల్ అనమాట. క్లౌడ్ స్కిల్. అంటే ఈ యొక్క ఫోల్డర్ అంటే మొత్తం మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు స్కిల్ ప్లస్ మొత్తం కోడ్ ఫైల్స్ కూడా వస్తాయి. లేదా ఈ యొక్క ఫోల్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు స్కిల్ వస్తుంది. సో, మీరేం చేయాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఈ యొక్క లింక్‌ని కాపీ చేసుకోండి మీరు. నెక్స్ట్ మీరేం చేస్తారంటే మనం చాలా మందికి యాంటీ గ్రావిటీ ఇప్పటికే తెలిసి ఉంటది. ఎందుకంటే మనం చాలా వీడియోస్ చేసాం యాంటీ గ్రావిటీ. ఒకవేళ మీకు యాంటీ గ్రావిటీ పైన అస్సలు ఐడియా లేదంటే మన యొక్క ఛానెల్‌లో కోర్స్ ఉంటది యాంటీ గ్రావిటీ మాస్టరీ అని. ఆ యొక్క కోర్స్ చూడండి. మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. అంటే ఎలా యూజ్ చేయాలని మొత్తం అంతా. సో, వన్స్ మనం ఆ యొక్క రిపోజిటరీ యూఆర్ఎల్ మనం కాపీ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే మన యొక్క యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసుకోవాలనమాట. మనందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాం. యాంటీ గ్రావిటీలో మనం ఒక ఫోల్డర్‌లో వర్క్ చేస్తాం. మనం లోకల్‌లో ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తామో ఆ యొక్క ఫోల్డర్‌లో వర్క్ చేస్తాం. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఫైల్ మేనేజర్‌లోకెళ్ళి ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఆ యొక్క న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాక ఇక్కడ మీరు యాంటీ గ్రావిటీ ఓపెన్ చేశాక ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంటదా దానిపైన క్లిక్ చేస్తే మనల్ని డైరెక్ట్‌గా మన యొక్క లోకల్ ఫైల్ స్టోర్ మేనేజర్‌లోకి తీసుకెళ్తుంది. ఫైల్ మేనేజర్‌లోకి. ఇక్కడ మీరు ఏదైతే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశారో దాన్ని కాపీ చేసుకోండి. సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. వన్స్ అది చేశాక మీకు ఈ కోడ్ ఫైల్స్ ఏమి ఉండవు. జస్ట్ ఇక్కడ పైన ఫోల్డర్ నేమ్ ఒకటే చూపిస్తది. ఎందుకంటే మనం ఆ యొక్క ఫోల్డర్‌లో ఉన్నాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మన యొక్క క్లౌడ్ కోడ్‌ని తీసుకోండి. ఆహ్, మీరు దీనికి ప్రీమియం ప్లాన్ తీసుకోవాలనమాట. అసలు క్లౌడ్ కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా సెటప్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలి? అసలు క్లౌడ్ కోడ్ అంటే ఏంటి? ఇది మొత్తం మీకు తెలియకపోతే మన ఛానెల్‌లో క్లౌడ్ కోడ్ పైన ఒక 2 అవర్స్ కంప్లీట్ కోర్స్ ఉంటది. మీరు ఆ కోర్స్ చూడొచ్చు. లేదా ఇంకా మీరు ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందామంటే టోటల్ 22+ అవర్స్ ఆఫ్ కోర్స్ అనేది ఉంది మా దగ్గర క్లౌడ్ కోడ్ గురించి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ యొక్క 22 అవర్స్‌లో మొత్తం క్లౌడ్ గురించి అంతా కవర్ అవుతుంది. క్లౌడ్ కోర్ గురించి, క్లౌడ్ కోవర్ గురించి, క్లౌడ్ ఏఐ గురించి మొత్తం అంతా ఇన్ డెప్త్‌గా కవర్ అవుతుంది. మొత్తం అన్ని కాన్సెప్ట్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో, ఒకసారి ఎవరైనా క్లౌడ్ నేర్చుకుందామని ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఆ కోర్స్ కూడా చెక్ చేయండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెడతా. అండ్ ఇప్పుడొచ్చేసి మనం ఈ సెటప్ చేసుకున్నాక ఏం చేయాలంటే, మనకిక్కడ క్లౌడ్ వస్తది కదా! మనం ఇక్కడ ప్రాంప్ట్‌లు ఇవ్వాలన్నమాట. ఏమివ్వాలి ప్రాంప్ట్‌లో? ఇందాక ఒక లింక్ యూఆర్ఎల్ కాపీ చేశాం కదా! ఆ యొక్క లింక్ యూఆర్ఎల్ ఏమి ఇక్కడ మనం ఇచ్చేయాలి. ఇచ్చేసి ప్లీజ్ పుల్ అప్ ఆల్ ద ఫైల్స్ ఫ్రమ్ దిస్ రిపోజిటరీ అని మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఒకవేళ టెక్నికల్ పీపుల్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్ టెర్మినల్‌లోనే గిట్ క్లోన్ ఆ యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే మనకి మొత్తం ఆ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ క్లోన్ అయిపోతాయి. అలానే చేయొచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ క్లౌడ్‌కి చెప్పొచ్చు. ఆ యొక్క యూఆర్ఎల్ ఇచ్చి మొత్తం ఈ యొక్క యూఆర్ఎల్‌లో ఈ రెపోలో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ పుల్ చేసి మన యొక్క ఫోల్డర్‌లో పెట్టమని చెప్తే అదే చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫోల్డర్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ నాది ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇక్కడ మీరేం చేయాలంటే నేనిక్కడ చూసుకుంటే బ్రాండ్ గైడ్ డాట్ ఎండి ఫైల్ అనేది పెట్టాను. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడ ఫస్ట్ బిజినెస్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇది బ్రాండ్ గైడ్ ఏం చేస్తదంటే అది కంటెంట్ క్రియేట్ చేస్తది కదా! ఆ కంటెంట్ మొత్తం ఆ బ్రాండ్ స్పెసిఫిక్‌గా ఉండేటట్టు చూస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే బ్రాండ్ నేమ్ వచ్చేసి మాఫీ ఏఐ, వెబ్‌సైట్ వచ్చేసి మాఫీఏఐ.కామ్, కేటగరీ వచ్చేసి ఏఐ కన్సల్టింగ్ ప్లస్ ఏఐ ట్రైనింగ్ సర్వీసెస్, ఏఐ ట్రైనింగ్/సర్వీసెస్. ఇంకా ప్రొఫెషనల్లీ అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ కోసం, ఇంకా బిజినెస్ ఓనర్స్ కోసం ఏఐని యూజ్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎలా గ్రో చేసుకోవాలని, ఇలాంటి వాళ్ళందరూ మా టార్గెట్ ఆడియన్స్. ఇలా మొత్తం ఏదైతే మా బిజినెస్ గురించి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఉంటది కదా! బ్రాండ్ స్పెసిఫిక్‌గా ప్రతి డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేశాను. రీజన్స్ ఏంటి? అంటే ఏ రీజన్స్ మేము టార్గెట్ చేస్తాము. ఇంకా మొత్తం అంతా నేను మెన్షన్ చేశాక ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకున్నా. అంటే ఇది మొత్తం మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. క్లౌడ్‌కి ఇచ్చేసి దాన్నే చేయమంటే అది ఒక బ్రాండ్ గైడ్ డాట్ ఎండీ ఫైల్ అనేది చేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ ఫాల్ ఏఐ జనరేషన్ ప్రాంప్ట్స్ డాట్ ఎండీ ఈ యొక్క ఫైల్ ఏం చేస్తదంటే మన యొక్క అంటే ఏ రోజు అంటే ఇప్పుడు డే 1 కాంటెంట్ ఉంది. డే 1 కాంటెంట్‌లో మనం ఇమేజెస్ ఇంకా అవన్నీ జనరేట్ చేస్తాం కదా! సో, అవి ఎలా ఉండాలి అది మొత్తం అంటే ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇలా ఉండాలి. ఈ టైప్‌లో ఉండాలి అని ఇక్కడ డిఫైన్ చేసి పెడుతుందనమాట. ఇంకా క్లౌడ్ డాట్ ఎండీ ఫైల్ అంటే మనందరికీ తెలిసిందే. మొత్తం మన ప్రాజెక్ట్ గురించి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో. సో, మీకు ఒకవేళ దీని గురించి తెలియకపోతే మన యొక్క ఛానెల్‌లో కోర్స్ ఉందన్నాను కదా! క్లౌడ్ మీద అది చూసేయండి. దాంట్లో మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఇది అయిపోయాక నేనేం చేశానంటే మొత్తం ఇలా ఫైల్స్ ఇలా అయిపోయాక మనకి ఏపీఐ కీస్ కావాలన్నమాట. ఫాల్ అయ్యేది. ఇంకా ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా పోస్ట్ చేస్తున్నాం కదా! వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోకి అంటే ఒక క్లిక్‌తో.
సో, అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేయాలనమాట. లేదా మనం డైరెక్ట్‌గానే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా చేస్తే అది చాలా హెడేక్ అనమాట. చాలా టైం పట్టేస్తది. సో, నేనైతే మీకు డెమో కోసం అయితే దీన్నే సజెస్ట్ చేస్తా. ఒకవేళ మీరు రియల్‌గా క్లయింట్‌కి బిల్ చేస్తున్నారు, లేదా రియల్ బిజినెస్‌లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడు దానికి వెళ్ళండి. ఎందుకంటే దీని ప్రైజింగ్ ఎక్కువుంటది. లేదా ఫ్రీ ప్లాన్ మీకు సరిపోతదంటే ఓకే. మీరు ఫ్రీ ప్లాన్‌తోనే మూవ్ అవ్వచ్చు. ఇక్కడేం చేయాలంటే మీరు uploadpost.com అనే ప్లాట్‌ఫామ్‌లోకి రావాలి. ఈ ప్లాట్‌ఫామ్‌లోకొచ్చాక మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అనేది మనకెలా ఉంటుందంటే, నేనొకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. మీకు తెలుస్తది. సో, దీనికి ఫ్రీ ప్లాన్ ఉంటదనమాట. ఫ్రీ ప్లాన్ మనకు సరిపోతుంది. మొత్తం మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటది. సో, ఇక్కడ మనకి ఏపీఐ కీస్ అని ఒక సెక్షన్ ఉంటది. దాంట్లోకి వెళ్తాం మనం. ఇక్కడ ఏపీఐ కీ అనేది మనం తీసుకుంటాం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే యూజర్స్‌లోకి వెళ్ళాలి. యూజర్స్‌లోకి వెళ్ళి మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ యొక్క యూజర్‌కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! ఇక్కడ మీరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్ కనెక్ట్ చేయాలి. లేదా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలనుకుంటే లింక్డ్ఇన్ కనెక్ట్ చేయాలి. లేదా మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ కనెక్ట్ చేయాలి. అలా మీరు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. సో, వన్స్ కనెక్ట్ అయిపోయాక మనకిలా వస్తుందనమాట. అకౌంట్ నేమ్స్ ఇక్కడ చూపిస్తుంది. అలా అంటే మనకు కనెక్ట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏపీఐ కీస్ ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా! ఏపీఐ కీ. ఆ యొక్క ఏపీఐ కీని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మనం క్లాడ్‌కి ఇవ్వాలనమాట. క్లాడ్‌కి మీరు డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. ఇక్కడ మీరు చూసుకుంటే డాష్‌బోర్డ్ అని ఒక సెక్షన్ ఉంటది. దాంట్లోకెళ్తే డాట్ ఈఎన్‌వి అని ఒక ఫైల్ ఉంటది. ఈ డాట్ ఈఎన్‌వి ఫైల్‌లో ఇక్కడ మీరు చూసుకుంటే ఫాల్ కీ అని ఉన్నదా? ఈ యొక్క కీని మనం పెట్టాలనమాట. మీరు దీన్ని యూజ్ చేయొద్దు. ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ రొటేట్ చేసేస్తాను. సో, ఈ యొక్క కీని మనం పెట్టాలిక్కడ. ఫాల్ ఏ కీ కూడా మనం పెట్టాలి. ఇప్పుడొచ్చేసి మనం ఇక్కడ అప్‌లోడ్ పోస్ట్ ఏపీఐ కీ పెడతాము. నెక్స్ట్ సేమ్ అలానే ఫాల్ ఏ అనే ప్లాట్‌ఫామ్‌లోకెళ్తాము. అకౌంట్ క్రియేట్ చేస్తాము. మనం దీనికి అమౌంట్ యాడ్ చేయాలనమాట. ఇది ఫ్రీ కాదసల. ఎందుకంటే ఇమేజ్ జనరేషన్ ఇంకా వీడియో జనరేషన్ చేస్తున్నాం కదా! త్రూ ఏపీఐ. కాబట్టి మనం ఫ్రీగా చేయలేము. సో, మనం ఏం చేయాలంటే దానికోసం అక్కడ ఒక $10 యాడ్ చేసుకోవాలి మీరు. సో, ఒక $10 యాడ్ చేసుకున్నాక ఇక్కడ సెట్టింగ్స్‌లోకొచ్చేసి ఏపీఐ కీస్ అని ఒక సెక్షన్ ఉంటది. ఆ సెక్షన్‌లోకొచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏపీఐ కీ పైన క్లిక్ చేసి కాపీ ఏపీఐకి క్లిక్ చేయండి. అది కూడా వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. వన్స్ ఆ 2 అయిపోతాయి. ఆ 2 అయిపోయాక నేనేం చేశానంటే ఒకసారి డే 1 కాంటెంట్ అనేది క్రియేట్ చేయమన్నా, టెస్ట్ రన్ చేయమన్నా. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంసీపీ సర్వర్స్ మనం కనెక్ట్ చేసాం కదా! ఫాలయ్యేది ఇంకా ఏంటి అప్‌లోడ్ పోస్ట్‌ది. సో, ఫాలయ్యే ఎంసీపీ సర్వర్ యూజ్ చేసి నేను డే 1 యొక్క కాంటెంట్ క్రియేట్ చేయమన్నా. అదేం చేసిందంటే ఒక 2 ఇమేజెస్ ఇంకా ఒక వీడియో అనేది క్రియేట్ చేసింది నాకు లోకల్‌గానే చూడొచ్చు. ఫస్ట్ ఇమేజ్ ఇది. అండ్ సెకండ్ ఇమేజ్ ఇది. అండ్ థర్డ్ వీడియో ఇదనమాట. సో, ఇలా మనకి నేను నార్మల్‌గా ఒక టెస్ట్ రన్ చేశా. టెస్ట్ రన్ చేశాక ఏం చేశానంటే మొత్తం బానే వచ్చింది. ఇప్పుడు మన యొక్క డాష్‌బోర్డ్ కూడా మీకు ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉంటది. మీరు డాష్‌బోర్డ్‌లోకి వచ్చి కూడా చూడొచ్చు. ఏదైనా డే 1 రిలేటెడ్ కాంటెంట్ మొత్తం జనరేట్ అయితే అది ఇక్కడ చూపిస్తుంది. ఇలా డే 2ది కూడా మీరు ఇక్కడ టాపిక్స్ పెట్టుకోవచ్చు. టాపిక్స్ పెట్టి జనరేట్ క్లిక్ చేస్తే అప్పుడే జనరేట్ అయిపోతుంది. పోస్ట్ క్లిక్ చేస్తే అప్పుడు అవుతుంది. లేదా మీరు ఏమి మాన్యుయల్‌గా చేయకపోతే అది ఆటోమేటిక్‌గా రోజు మార్నింగ్ 8 ఏఎంకి ఆ స్కిల్ రన్ అయ్యి ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి 9 ఏఎంకి అంటే ఇక్కడ మనం టైం పెట్టుకోవాలనమాట. ఏ టైంకి పోస్ట్ అవ్వాలని. ఇక్కడ మీరు టైం సెట్ చేసుకోవచ్చు రోజు. ఏ టైంకి పోస్ట్ అవ్వాలని. దాని ప్రకారం అది పోస్ట్ అవుతుంది. సో, అలాగా డే 1 ఇదని, డే 2 ఇదని, డే 3 అని మొత్తం టాపిక్స్ కూడా అదే క్రియేట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేయాలని. మొత్తం ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. మనం కావాలంటే మీరు ప్రతిరోజు పోస్ట్ అయ్యే ముందు ఒకసారి చూసుకోవచ్చు. వెరిఫై చేసుకోవచ్చు హ్యూమన్ ఇన్ ద లూప్ లాగా. అంతే. సో, ఇదనమాట. ఇంతవరకు నేను చేశాను. డాష్‌బోర్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేనేం చెప్పానంటే దానికి ఇది మొత్తం ఒక స్కిల్ లాగా క్రియేట్ చేయమన్నా. అంటే క్లాడ్ స్కిల్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. ఒకవేళ అది తెలియకపోతే మన యొక్క వీడియో చూడండి క్లాడ్ కోర్స్‌ది. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. స్కిల్ అంటే ఏంటంటే మనం ప్రతిసారి ఇది ఒక ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం కదా! అంటే ప్రతిసారి సేమ్ థింగ్ చేస్తున్నాం కదా! అలాగే ఏదైతే మనం రిపిటేటివ్‌గా చేస్తామో దాన్ని ఒక స్కిల్‌గా చేసుకుంటే మనం ప్రతిసారి దానికి అంటే ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు చేయమని. స్కిల్ అనే కమాండ్ రన్ చేయడం వల్ల అదే ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. ఇంకా ఆ స్కిల్‌ని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. స్కెడ్యూల్ అని ఇంకో ఫీచర్ ఉంటది క్లౌడ్ కోడ్‌లో. సో, అప్పుడేమవుతదంటే అది ప్రతిరోజు ఒక పర్టిక్యులర్ టైంకి ఒక స్కిల్ రన్ చేస్తుంది. అలానే చేయొచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇంకా ఏంటంటే సో, అదొక ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు నేను స్కిల్‌గా క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే డాట్ క్లాడ్ అనే ఫోల్డర్‌లో
స్కిల్స్ అని ఒక ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్‌లో మాఫీ ఏఐ ఆటోమేషన్ అని ఒక స్కిల్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే స్కిల్‌కి కావాల్సిన స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా స్కిల్ డాట్ ఎండీ ఫైల్ ఉంది. స్కిల్ డాట్ ఎండీ ఫైల్‌లో తెలుసు కదా! మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఆ స్కిల్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట స్కిల్ డాట్ ఎండీ ఫైల్‌లో. సో, ఇదనమాట మొత్తం. అంటే ఫస్ట్ మనం ఏం చేసాం? మొత్తం ఆటోమేషన్ వర్క్‌ఫ్లో అనేది బిల్డ్ చేసాం. తర్వాత దీన్ని యాస్ ఎ స్కిల్‌గా కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. స్కిల్‌గా కన్వర్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్లాష్ షెడ్యూల్ అనే ఒక కమాండ్ రన్ చేయొచ్చు. ఇక్కడ స్లాష్ షెడ్యూల్ దగ్గర ఆ యొక్క స్కిల్ నేమ్ ఇచ్చేసి అంటే షెడ్యూల్ చేయమని మనం చెప్పొచ్చనమాట. సో, అదేం చేస్తదంటే ప్రతిరోజు అది షెడ్యూల్ చేస్తుంది. అది రన్ అయ్యేటట్టు. దీన్ని మనం ట్రిగ్గర్ డాట్ డెవ్ అనే ప్లాట్‌ఫామ్‌లోకి డిప్లాయ్ చేస్తాం. సేమ్ లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా! లాస్ట్ వీడియో అంటే మనం హౌ టు బిల్డ్ ఏ ఏజెంట్ యూజింగ్ క్లౌడ్ కోడ్ అని ఒక వీడియో చేసాం. బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ యొక్క వీడియోలో చెప్పాను ట్రిగ్గర్ డాట్ డెవ్‌లో మనం ఎలా డిప్లాయ్ చేయాలని. సేమ్ ఈ యొక్క ప్రాజెక్ట్‌ని కూడా మీరు అలానే డిప్లాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు స్లాష్ షెడ్యూల్ అని నేను క్రియేట్ చేస్తే ఇక్కడ క్రియేట్ అని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు జనరేట్ ప్లస్ పోస్ట్ ఫుల్ పైప్‌లైన్ అని అలా మనం చెప్పొచ్చనమాట. మొత్తం షెడ్యూల్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చేయట్లేదు. సో, ఇదనమాట ప్రాజెక్ట్ మొత్తం. మీకు హెల్ప్ అవుతుందనుకుంటా. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఇంకా, ఇంకా మీకు రిసోర్సెస్ అన్నీ నేను కామెంట్ సెక్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీరు క్లాడ్‌ని ఇన్ డెప్త్‌గా నేర్చుకుందాం అనుకుంటే, ఇలాంటి కూల్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటే, మన యొక్క క్లాడ్ కోర్స్ అనేది డెఫినిట్‌గా చెక్ చేయండి. మీకు చాలా యూజ్ అవుతుందనుకుంటా. సో, అంతే గైస్ ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.